హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గో జాబర్ ఛానల్. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్మెంట్ దేనికి సంబంధించిందంటే ఫ్యాకల్టీకి సంబంధించింది. ఆర్గనైజేషన్ పేరు వచ్చేసి ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్. రిక్రూట్మెంట్ సంబంధించింది వచ్చేసి ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ సంబంధించింది. ఫ్రెండ్స్ నేను డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వన్ ఆఫ్టర్ ది అదర్. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ని ISI అని కూడా అంటారు షార్ట్ ఫామ్లో. దీంట్లో ఏమేమి వేరియస్ టీచింగ్ పోస్టులు ఉన్నాయి అనేది అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఇచ్చారు. ఆ స్పెసిఫిక్ డివిజన్స్లో ఉంది, అంటే ఏ డివిజన్స్లో ఉంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసోసియేటివ్ ప్రొఫెసర్లో కూడా ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, దీని డ్యూటీస్ ఇన్వాల్వ్ అనేది దీనికి పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచింగ్ సంబంధించింది, ఇండిపెండెంట్ రీసెర్చ్ సంబంధించింది, కన్సల్టెంట్ స్పాన్సర్ రీసెర్చ్ సంబంధించింది, రీసెర్చ్ సూపర్విజేషన్ సంబంధించింది, పార్టిసిపేషన్ ఇన్ ఇన్స్టిట్యూషనల్ యాక్టివిషన్ సంబంధించింది. సో టోటల్గా ఇది టీచింగ్ ఫీల్డ్కి సంబంధించిందే. ఈ డేట్ ఆఫ్ అనౌన్స్మెంట్ ఆఫ్ నోటిఫికేషన్ వచ్చేసి ఫ్రెండ్స్ December 31, 2021లో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సైంటిఫిక్ డివిజన్స్ వచ్చేసి ఫ్రెండ్స్ అప్లైడ్ స్టాటిస్టిక్స్ డివిజన్స్ ఉన్నాయి, ఇందులో కంప్యూటర్ అండ్ కమ్యూనికేషన్ సైన్స్ డివిజన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఫీల్డ్స్ అన్నట్టు ఫ్రెండ్స్, వేరియస్ ఫీల్డ్స్లో ఉన్నట్టు పోస్టులు. ఫిజిక్స్ అండ్ ఎర్త్ సైన్స్ డివిజన్స్లో ఉన్నాయి, సోషల్ సైన్స్ డివిజన్స్లో ఉన్నాయి, స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్ అండ్ ఆపరేషన్ రీసెర్చ్ డివిజన్, థియరిటికల్ స్టాట్స్ అండ్ మ్యాథమెటిక్స్ డివిజన్స్లో ఉన్నాయి. ఎవరైతే ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఈ స్పెసిఫైడ్ డివిజన్స్లో అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇది మల్టీ లొకేషనల్ ఇన్స్టిట్యూట్. ఇండియన్ స్టాటిస్టిక్ ఇన్స్టిట్యూట్ అనేది మల్టీ లొకేషనల్ ఇన్స్టిట్యూట్స్, అంటే డిఫరెంట్ ప్లేసెస్లో ఉంది అని అర్థం. ఇంకొకటి ఫ్రెండ్స్, అట్లీస్ట్ 8 పొజిషన్స్ విల్ బీ ఫర్ అప్లికేషన్ విత్ బ్యాక్గ్రౌండ్ ఇన్ స్టాటిస్టిక్స్. 8 పొజిషన్స్ కంపల్సరీ అప్లై చేసుకునే ఛాన్సెస్ ఉంటుంది ఒక క్యాండిడేట్కి. వాళ్ళు ఎవరైతే PhD ఇన్ స్టాటిస్టిక్స్ లేకపోతే PhD ఇన్ దిస్ టాపిక్ ఆన్ స్టాటిస్టిక్స్ కంప్లీట్ చేశారో, లేకపోతే రిలేటెడ్ ఏరియా ప్రాబిలిటీ థియరీ కంప్లీట్ చేశారో వాళ్ళకి అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. నేను ఇప్పుడు పొజిషన్ క్లాసిఫికేషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. పొజిషన్ వచ్చి అసిస్టెంట్ ప్రొఫెసర్, క్వాలిఫికేషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చి PhD ఇన్ అప్రోప్రియేట్ బ్రాంచ్, క్లాస్ ఆర్ ఈక్వలెంట్ విత్ డిగ్రీ విత్ వెరీ గుడ్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్, అకాడమిక్ నాలెడ్జ్ తోటి ప్లస్ అకాడమిక్ స్కోరింగ్ తోటి ఉండాలి. వీళ్ళకి ఏజ్ వచ్చేసి 35 years వరకు ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులో ఎక్స్పీరియన్స్ వచ్చేసి 3 years పోస్ట్ ఇన్ PhD రీసెర్చ్ లేకపోతే టీచింగ్లో ఇండస్ట్రియల్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇది పే లెవెల్ వచ్చేసి level 12కి ఫ్రెండ్స్. ఎప్పుడైతే 3 years ఆఫ్ సర్వీస్ మళ్ళీ మీరు level 12లో కంప్లీట్ చేస్తారో 13th లెవెల్ నుంచి మీకు ఫిక్స్డ్ శాలరీ వస్తుంది. ఇంకొక విషయం, ఎక్స్పెక్షనల్ క్యాండిడేట్స్ విత్ లెస్ దెన్ రిక్వెస్ట్ పోస్ట్ PhD ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది ఫ్యాకల్టీ పొజిషన్స్కి, ఈ ఫ్యాకల్టీ పొజిషన్స్కి. నెక్స్ట్ వచ్చేసి న్యూ ఫ్యాకల్టీ మెంబర్స్ ఇన్స్టిట్యూట్ సపోర్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ వాళ్ళకి ఇన్ అడిషన్గా పే ప్యాకేజ్ ఇస్తారు, ఇన్స్టిట్యూట్ ఆఫర్స్ సెవరల్ ఇన్సెంటివ్స్ ఇస్తారు. అది ప్రొఫెషనల్గా కానీ పర్సనల్ డెవలప్మెంట్లో కానీ ఈ న్యూ ఫ్యాకల్టీ మెంబర్స్ అందరికీ వాళ్ళకి ఇచ్చే ఇన్సెంటివ్స్ కానీ ఇన్స్టిట్యూట్ ఆఫర్స్ కానీ లేకపోతే పర్సనల్ డెవలప్మెంట్ ఛాన్సెస్ కానీ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, స్టార్టప్ రీసెర్చ్ గ్రాంట్స్ అనేది 5 lakh మేబీ ప్రొవైడెడ్ ఉంటుంది వాళ్ళకు ఇన్ ఫస్ట్ ఇయర్ ఆఫ్టర్ జాయినింగ్ ఆర్ సబ్మిషన్ ఆఫ్ సూటబుల్ ప్రపోజల్. అది ఎవరికి? అసిస్టెంట్ ప్రొఫెసర్స్ మాత్రమే. లేకపోతే ఇంకొకటి ఏంటంటే క్యుములేటివ్ ప్రొఫెషనల్ డెవలప్ అలవెన్సెస్ ఉంటుంది. అది ఎవరికి? 3 lakh ఫర్ ఎవ్రీ బ్లాక్ పీరియడ్ ఆఫ్ 3 years. ఎవ్రీ 3 yearsకి క్యుములేటివ్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అలవెన్స్ ఉంటుంది. అది ఎవరికి అంటే ఆల్ ఫ్యాకల్టీ మెంబర్స్కి. నెక్స్ట్, ఫ్యాకల్టీ ఇన్స్టిట్యూట్ ఏం చేస్తుందంటే ఫ్రెండ్స్, ఎంకరేజ్ చేస్తుంది ఫ్యాకల్టీ ఎంటర్ప్రీనర్షిప్ యాజ్ వెల్ యాజ్ ఫ్యాకల్టీ ఇన్వాల్వ్మెంట్ ఇన్ స్టార్టప్స్, అంటే రీసెర్చ్ గురించి ఏమైనా స్టార్టప్స్ ఉన్నా ఎంకరేజ్ చేస్తుంది. అకామిడేషన్ క్యాంపస్లోనే ఇవ్వబడుతుంది. మెడికల్ ఫెసిలిటీస్, మెడికల్ ఇండస్ట్రీ స్కీమ్స్ కూడా ఫ్యాకల్టీకి అవైలబుల్ ఉంటుంది. అడిషనల్గా ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఫ్రెండ్స్, ఎవరైతే అప్లికేషన్ షుడ్ బి మేడ్ ఇన్ ప్రిస్క్రైబ్డ్ ఫామ్, ఎవరైతే అప్లికేషన్ అనేది ప్రిస్క్రైబ్ ఫామ్లో ఎండ్ ఆఫ్ ది అడ్వర్టైజ్మెంట్ చేస్తారో వాళ్ళకు ఇండియన్ ఆరిజిన్ POI కలిగి ఉండాలి, లేకపోతే ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా IOC వాళ్ళు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది. అంటే పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ వాళ్ళు, ఈ ఇండియన్ ఆరిజిన్ పర్సన్స్లో కానీ ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా అంటే అవుట్ ఆఫ్ కంట్రీలో మన ఇండియన్ సిటిజన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది. ఫర్ ఫారెన్ నేషన్స్ ఇఫ్ సెలెక్టెడ్, ఎవరైతే ఫారెన్ నేషన్స్ నుంచి సెలెక్ట్ అవుతారో వాళ్ళకు కాంట్రాక్ట్ పీరియడ్ అంటూ ఉంటుంది. అది ఎప్పటి వరకు? 3 years సబ్జెక్ట్ టు క్లియరెన్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్. 3 years వరకు కాంట్రాక్ట్ పీరియడ్ అంటుంది ఒక సబ్జెక్ట్ మీద, ఆ గవర్నమెంట్ క్లియర్ అయ్యే వరకు. తర్వాత ఇండియన్ బిఫోర్ ఆర్ షీ కెన్ జాయిన్ ఇన్స్టిట్యూట్. తనైతే ఫారెన్ అఫేర్స్ నుంచి ఉన్న వాళ్ళు షీ కానీ హీ కానీ ఇన్స్టిట్యూట్లో జాయిన్ కావచ్చు. ఎప్పటి వరకు? బియాండ్ 3 years వరకు. 3 years వరకు ఛాన్స్ ఉంది జాయిన్ అయ్యే వరకు. ఇవన్నీ నోటిఫికేషన్లో క్లియర్గా చదువుకోండి ఫ్రెండ్స్, తద్వారా మీకు నోటిఫికేషన్ అర్థమవుతుంది. నెక్స్ట్ నేను వచ్చేసి హౌ టు అప్లై ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్.
హౌ టు అప్లై వచ్చేసి ఫార్వర్డింగ్ లెటర్ అడ్రస్డ్ విత్ డైరెక్టర్ ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ రెఫరింగ్ టు ద అడ్వర్టైజ్మెంట్ నంబర్ అండ్ డేట్ ఆఫ్ పబ్లికేషన్. ఇక్కడ ఏంటంటే ఒక లెటర్ని వాళ్ళ డైరెక్టర్కి ఫార్వర్డ్ చేయడం లాంటిది. అంటే ఈ డాక్యుమెంట్స్ ఎవరైతే మీరు ఫుల్ఫిల్ చేస్తారో మళ్ళీ మీరు పోస్ట్ ద్వారా వాళ్ళ డైరెక్టర్కి ఫార్వర్డ్ చేయాలి. ఆ అడ్రస్ ఇక్కడ ఇచ్చారు. అడ్రస్ టు ద డైరెక్టర్ ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ రెఫరింగ్ టు ద అడ్వర్టైజ్మెంట్ నంబర్ అండ్ డేట్ ఆఫ్ పబ్లికేషన్. ఈ డాక్యుమెంట్స్ ఎలా పీడిఎఫ్ ఫార్మాట్లో ఇప్పుడు మీరే ఏదైతే అప్లికేషన్ ఫిల్అప్ చేసిన తర్వాత అప్లికేషన్కి ఏమేమైతే డాక్యుమెంట్స్ అటాచ్ చేస్తారో అది పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి. అంటే పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్. ఫిల్డ్ ద అప్లికేషన్ ఫామ్ ఇన్ ద పర్ఫార్మెన్స్ అవైలబుల్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది అడ్వర్టైజ్మెంట్. ఈ నోటిఫికేషన్ చదివిన ఎండ్లో మీకు అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. అప్లికేషన్ ఫామ్లో మీ డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ చేయండి. తర్వాత కరికులం వైటా విత్ ఆల్ లిస్ట్ ఆఫ్ ఆల్ పబ్లికేషన్స్. కరికులం వైటాని అటాచ్ చేయండి. ప్రపోజ్డ్ రీసెర్చ్ ప్లాన్, మీరు ఏమైతే రీసెర్చ్ ప్లాన్ ప్రపోజ్ చేసుకుంటారో దాన్ని. ప్రపోజ్డ్ టీచింగ్ ప్లాన్ కూడా మీ ఏ సబ్జెక్ట్లో ఉంది, అది అండర్ గ్రాడ్యుయేటా పోస్ట్ గ్రాడ్యుయేట్ సంబంధించి, మీరు అండర్ గ్రాడ్యుయేట్ టీచ్ చేస్తారా పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచ్ చేస్తారా. తర్వాత క్యాస్ట్ డిసిప్లినరీ సర్టిఫికేట్ అవన్నీ అటాచ్ చేయాలి ఫ్రెండ్స్. అండ్ అదర్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్, ఇంకేమైనా అదర్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటే దాన్ని అటాచ్ చేయాలి. తర్వాత రీప్రింట్స్ ఆఫ్ అప్ టు 5 ఇంపార్టెంట్ పబ్లికేషన్స్. మీరు ఏమైనా రీప్రింట్స్ ఏమైనా ఉంటే పబ్లికేషన్స్ ఇంతకుముందు అవి 5 కంపల్సరీ అటాచ్ చేసి సింగిల్ పీడిఎఫ్ ఫైల్స్. ఇది ఏమైతే ఉంటుందో ఇదంతా మొత్తం సింగిల్ పీడిఎఫ్ ఫోల్నే చేసి పడేయాలి. అంటే ఒక్కటే పీడిఎఫ్ ఫార్మాట్లో 2-3 కాకుండా పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్ ఒకటే పీడిఎఫ్ ఫార్మాట్లో చేసి ఈ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ని మీరు సంబంధిత ఈమెయిల్కి పంపాలి. ఆ ఈమెయిల్ ఏంటి, faculty_iscal.isil.ac.inకి. ఈ సింగిల్ పీడిఎఫ్ ఫార్మాట్ని ఈమెయిల్కి మీరు సెండ్ చేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, మీరు ఈ ప్రొఫెసర్ ఇన్ఛార్జ్ తీసుకునేటప్పుడు మీరు ఏ స్పెసిఫిక్ డివిజన్ కానీ హెడ్ కానీ ఓఆర్ కానీ మెన్షన్ చేయాలి. తర్వాత సైంటిఫిక్ డివిజన్స్ వచ్చేసి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు అవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేమ్ ఆఫ్ ది ప్రొఫెసర్ ఇన్ఛార్జ్, ఈమెయిల్ దానికి సంబంధించింది. అప్లైడ్ స్టాటిస్టిక్స్ డివిజన్కి ప్రొఫెసర్ మిర్దుల్ నాంది, mirdul@isil.ac.in. అంటే మీరు ఏదైతే స్పెసిఫిక్ రీసెర్చ్ తీసుకుంటారో పిహెచ్డి వాళ్ళందరూ ఈ ప్రొఫెసర్కి ప్లస్ వాళ్ళ హెడ్కి వాళ్ళ ఎస్క్యూఎల్ అంటే ఈమెయిల్కి వాళ్ళు కంపల్సరీ సంబంధించిన పర్సన్స్ని కలవాలి. కంప్యూటర్ అండ్ కమ్యూనికేషన్ సైన్స్ డివిజన్కి సంబంధించి ప్రొఫెసర్ కృష్ణారెడ్డి ముకుల్దాయ్ ఈయనను కలవచ్చు, లేకపోతే మీ డీటెయిల్స్ అన్ని ఈయనకు ఈమెయిల్ చేయొచ్చు. ఫిజిక్స్ అండ్ ఎర్త్ సైన్స్ డివిజన్ అంటే ప్రొఫెసర్ ప్రీతి పరాస్కర్ @same ISICAL.ac. సోషల్ సైన్స్ డివిజన్ సంబంధించి మణిపూషక్ మిత్రా ప్రొఫెసర్ ఈ MMITRA@ISICAL.ac.in. మీ సంబంధించిన డాక్యుమెంట్స్ ఇతన్ని మెయిల్ చేసిన తర్వాత faculty_application ఇతన్ని కలిసి, లేకపోతే మళ్ళీ ఇతనికి ఒకసారి మెయిల్ చేయాలి మీ సంబంధించిన డాక్యుమెంట్స్. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్ అండ్ ఆపరేషన్ రీసెర్చ్ డివిజన్ డాక్టర్ అరుణ్ రాజన్ ముకుల్రాయ్ ఈయన ఈమెయిల్ అడ్రస్ ఇది. థియరిటికల్ స్టాటిస్టిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ డివిజన్ ప్రొఫెసర్ అంతర్ బందోపాధ్యాయ్ ఈయన ఈమెయిల్ అడ్రస్ ఇది. సో ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్రెండ్స్, బిఫోర్ సబ్మిట్ ద అప్లికేషన్ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ డివిజనల్ వెబ్ పేజెస్ ఫర్ ఇంపార్టెంట్ అడిషనల్ ఇన్ఫర్మేషన్. మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసే ముందు మీకు ఏం చేయాలంటే షుడ్ విజిట్ డివిజనల్ వెబ్ పేజ్. ఈ సంబంధించిన వెబ్ పేజెస్ గురించి మీరు ముందు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాలి. బికాజ్ ఈ లాస్ట్లో వచ్చేసి మీ అడ్వర్టైజ్మెంట్ విత్ నోటిఫికేషన్ ఇది ఫిలప్ చేసి మీ డాక్యుమెంట్స్ని అటాచ్ చేసి ప్రోఫార్మా ఆఫ్ అప్లికేషన్ ఫ్రెండ్స్ ఇదే ఈ అప్లికేషన్నే ఫిలప్ చేసి మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవంతా ఫిలప్ చేసి మీ సూటబుల్ డాక్యుమెంట్స్ని అటాచ్ చేసి వాళ్ళు ఇచ్చిన ఈమెయిల్ ఐడికి అంటే faculty_ అనే ఒక ఈమెయిల్ ఐడి ఇచ్చారు దానికి అటాచ్ చేయాలి, దానికి మెయిల్ చేయాలి, దానికి సెండ్ చేయాలి. ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇంత ఫిలప్ చేసుకోవాలి. మీకు ఏం ఎక్స్పీరియన్స్ ఉంది, మీరు ఏం కంప్లీట్ చేశారు, మీరు దేనికి టీచ్ చేయబోతున్నారు, గ్రాడ్యుయేటా అండర్ గ్రాడ్యుయేటా, ఇదంతా ఎక్స్ప్లెయిన్ ఇదంతా వీటన్నిటికి ఫిలప్ చేసి అటాచ్ చేయాలి ఫ్రెండ్స్. ఇంకోటి మీకు వచ్చిన అవార్డ్స్ కానీ ఆనర్స్ కానీ ఏమైనా ఉంటే పెట్టుకోవచ్చు. ఇదంతా ఒక కరికులం వైటా ద్వారా ఉంటుంది ఫ్రెండ్స్. రెఫరెన్సెస్ ఎవరు ఇస్తున్నారో వాళ్ళకి అట్లీస్ట్ మీరు నేమ్ ఆఫ్ అట్లీస్ట్ 3 సైంటిస్ట్ రెఫరెన్సెస్ కంపల్సరీ మీరు వాటి నేమ్ మెన్షన్ చేయాల్సింది ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా క్వెరీస్ ఉన్నా రెస్పాండ్ చేయండి, కామెంట్ చేయండి, నేను వెంటనే రెస్పాండ్ అవుతాను. వీడియోస్ని దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే తద్వారా నాకు ఎన్నో వీడియోస్ మీరు తయారు చేయడానికి ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది.